హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఏ బ్రాండ్ గులాబ్ జామున్ పౌడర్ అయినా పర్ఫెక్ట్గా బయట క్రాక్ లేకుండా లోపల సాఫ్ట్గా స్పంజీగా జ్యూసీగా రావాలంటే కొన్ని టిప్స్లు ఫాలో అవ్వాలి. ఆ టిప్స్లు ఏంటో ఈ వీడియోలో చూద్దాం రండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులో 170 గ్రామ్ అంటే 1.5 కప్పు గులాబ్ జామున్ పౌడర్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఆ పౌడర్లో మనము హాఫ్ కప్పు పాలు తీసుకొని కొంచెం కొంచెం వేసి బాగా సాఫ్ట్గా కలపాలా. చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకూడదు, సాఫ్ట్గా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగే కొద్ది కొద్దిగా పాలు పోసుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా కలపాలా. చపాతి పిండిలాగా కలిపితే పిండి గట్టి వస్తే ఇంకా గులాబ్ జామున్లు పగిలే ఛాన్స్ ఉన్నాయి, క్రాక్స్ వస్తాయి. అందుకే మనము కొద్ది కొద్దిగా పాలు పోసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, పిండి ఎక్కువ గట్టి లేకుండా స్టిక్గా సాగుతూ ఉండాలి. అందులో ఇప్పుడు నేను కాస్త నెయ్యి వేసి కలుపుతున్నాను. ఇప్పుడు మన గులాబ్ జామున్ గురించి పిండి రెడీ అయిపోయింది. ఈ పిండికి మనము ఒక తడి క్లాత్ కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ మూత పెట్టేసి కాసేపు వదిలేవాలి. ఇప్పుడు మనము గులాబ్ జామ్ గురించి సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ సిరప్ గురించి స్టవ్ పైన ఒక డెక్చి పెట్టుకొని అందులో 900 ml వాటర్ ఇంకా 900 గ్రామ్స్ షుగర్ వేయాలి. షుగర్ కరిగేంత వరకు మనము గరిటితో షుగర్ని కలుపుతుండాలి, లేకపోతే షుగర్ అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ కరిగి ఒక బాయిల్ వచ్చేంత వరకు మనము వాటర్ని బాగా మరిగించుకోవాలి. దాంట్లో ఇప్పుడు నేను 4 ఇలాచీ దంచి వేస్తున్నాను. ఇలాచీ వేస్తే సిరప్ మంచి స్మెల్ వస్తుంది, గులాబ్ జామున్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలాచీ వేసాక కాసేపు మరిగేసి మూత పెట్టుకోవాలి. అంతేనండి, మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. సిరప్ ప్రిపేర్ అయ్యాక ఇప్పుడు నేను ముందుగా చెప్పాను కదా మూత పెట్టాలని, అట్లా ఫుల్గా మూత పెట్టకుండా మీరు ఇట్లాగా హాఫ్గా పెట్టుకోండి. ఎందుకంటే మనది వేడిది ఆవిరి మళ్ళీ ఆ వాటర్లో సిరప్లో పడితే టేస్ట్ బాగుండదు. అంతలోనే మన గులాబ్ జామున్ పిండి కూడా ఇక్కడ బాగా నాని ఫ్లఫీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కాస్త చేతిలో నెయ్యి వేసుకొని నేను ఈ పిండికి కొంచెం కొంచెంగా చేతులు తీసుకొని నేను చూపించే విధానంగా ప్రెస్ చేస్తూ కొద్దిగా రౌండ్గా తిప్పుతూ ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుతూ బాల్స్ చుట్టుకోవాలి. అన్ని బాల్స్ కూడా ఇలాగే నేను చూపించే విధంగా ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్గా తిప్పుకోవాలి. క్రాక్స్ ఉంటే మళ్ళీ మనము ఆయిల్లో వేస్తే అవి పైన క్రాక్స్ వచ్చేస్తాయి. అందుకే నేను చూపించే విధానంగా మీరు క్రాక్స్ లేకుండా మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ బాల్స్ చుట్టాలి. చూడండి, ఇక్కడ అన్ని బాల్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము దీనికి మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టకపోతే బయట గాలికి అవి డ్రై అయిపోతాయి, ఆయిల్లో వేస్తే క్రాక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్లేమ్కి లో మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్క గులాబ్ జామున్ బాల్స్లు అందులో వేయాలి. ఫ్లేమ్కి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే గులాబ్ జామున్ బాల్స్లో బయట బాగా కలర్ వస్తాయి కానీ లోపల పచ్చిలాగే ఉంటాయి. అందుకే ఫ్లేమ్కి లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గులాబ్ జామున్కి మెల్లిగా తాపిగా వేయించుకోవాలి. చూస్తున్నారా వీడియోలో, అవే ఆయిల్లో తేలి పైకి వచ్చిస్తున్నాయి, నేనేం చేయడం లేదు, అవే తేలి పైకి వస్తాయి. లో ఫ్లేమ్లోనే బాగా కలర్ వచ్చే అంతవరకు ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కలర్ వచ్చేసాయి కదా, ఈ గులాబ్ జామున్లకి తీసుకెళ్ళి మనము షుగర్ సిరప్లో వేసుకోవాలి. అన్ని గులాబ్ జామున్లు కూడా ఇలాగ ఆయిల్లో వేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు వేయించేసి షుగర్ సిరప్లో వేసి కాసేపు నానబెట్టుకోవాలి. కాసేపు తర్వాత చూస్తే మన గులాబ్ జామున్లు బాగా నాని
స్పంజీగా ఎక్కడ క్రాక్ లేకుండా లోపల వండలు కూడా లేకుండా జ్యూసీగా మన టేస్టీ గులాబ్ జామున్లు రెడీ అయిపోయినాయి. చాలా మంది చెప్తారు గులాబ్ జాములు చేసేటప్పుడు లోపల గట్టి వస్తుంది, బయట క్రాక్ వస్తుంది. ఈ టిప్స్ని ఫాలో అయితే మన గులాబ్ జామున్లో లోపల స్పంజీ, బయట క్రాక్ లేకుండా టేస్టీగా జ్యూసీగా తయారైపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి.